పరకాల నుంచి వచ్చిన రచయిత అలియాస్ అనిత, ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, ఎందుకు అటువైపు అడుగులేసారు? పులిగడ్డ దమరి హన్మకొండ దగ్గరే ఉంటుంది. మా కుటుంబం అంతా కూడా, మా నాన్న మా అమ్మ కూడా వ్యవసాయదారులు. నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా పింగిలి కాలేజీలోనే. అయితే అప్పటికి మా ఊళ్ళో 2 సార్లు గ్రామీణ బ్యాంకుని పేల్చేసిండ్రు పార్టీ వాళ్ళు. కొంత ప్రభావం ఉండేది పార్టీది. ఊళ్ళల్లో కొద్దిగా యంగర్ అబ్బాయిలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడం అని చేసేవాళ్ళు పోలీసులు. వచ్చినట్టు అందరినీ తీసుకెళ్తున్నారని. 2003 తర్వాత లెటర్ రాశారు పార్టీ. అది ఏం లేదు, అప్పుడు నేను వెళ్ళగానే నాకు కంప్యూటర్ చేతికి ఇచ్చారు. నాకు కంప్యూటర్ వర్క్ వస్తుంది కాబట్టి రాంపూర్ ఎన్కౌంటర్లో అప్పుడు ఉన్నాను నేను. వసంత్, కృష్ణ వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు 3 చనిపోయారు కదా, 4. రియల్ ఫైర్. అయితే వాళ్ళని పట్టుకొని చంపారు వాళ్ళని. వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళమే కదా అని నిలబడిపోయారు వాళ్ళు. అప్పటికి యాదన్న అన్నాడు, మీరు ఎంతమంది పెద్దవాళ్ళు అంటే సెంట్రల్ కమిటీ వాళ్ళతో పనిచేశారు? తెలంగాణ ఉన్నప్పుడు జంపన్నతోనే ఉన్నా. అప్పుడు దాన్ని ప్రెసిడెంట్ డీల్ చేసింది, సెక్రటరీగా తెలంగాణ సెక్రటరీగా తను ఉండేవాడు. అప్పుడు తర్వాత సిఆర్బికి వెళ్ళినప్పుడు ఆనంద్ అన్న. మా జంపన్న గారు తెలంగాణ పరిచయారు. మీ ఇద్దరి మధ్యన వివాహం తీసుకోవాలని ఎవరు ముందు ప్రబోధించారు? ఎవరు లేదు. ఐడియాలజీతోని మేము పార్టీకి ప్రపోజ్ చేసాము. చేసినప్పుడు జనతన సర్కార్లో ప్రజలు ఎలా భాగస్వాములు అయ్యారు? దాని భాగస్వాములు అంటే వాళ్ళని డెవలప్ చేయడానికి కూడా చాలా కష్టపడింది పార్టీ. నడుం బిగించింది అనుకోవాలి. కానీ బాల సంఘాలు పెట్టిన తర్వాత కొంతమందికి అంటే మైనర్లని పార్టీకి రావాలి, ఒక ఇంటికి ఒక వ్యక్తి రావాలి అని ఒక నిబంధన వచ్చిందంటే వాస్తవం అంటారు? కాదన్నది అట్లా మైనర్లు రావాలని అనదు. వాళ్ళు పనితో పాటుగా చదువుకున్నప్పుడే మనకి కరెక్టే, ప్రభుత్వం వేయాలి, సిగ్నల్ టవర్స్ పెట్టాలి కదా. అక్కడికి వచ్చినప్పటికీ పార్టీ అడ్డుకుంటుందని ప్రభుత్వం ఆరోపిస్తుంది. అదొకటే కాదు కదన్న డెవలప్మెంట్ అంటే. వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండి తెలంగాణకి, ఆంధ్రకి ఇట్లా వాళ్ళ వ్యవసాయ కూలీలుగా వలసకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. కానీ కోరాపుట్ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసిన జంపన్న గారి ఆ విషయం గుర్తుందా? నయాగఢ్ చాలా పెద్దది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది పార్టీ చరిత్రలోనే ఫస్ట్ టైం అది. ప్రజలు కూడా అంత ఎంకరేజ్మెంట్ గా వాళ్ళని ఆహ్వానించడం, ఎక్కడ గ్రామాలలో ఆగినా కానీ వాళ్ళకి. అంటే పార్టీలో పనిచేయడం చేయించుకున్న తర్వాత, అంటే నాకు రాధ విషయం కాదు, జనరల్ గా మాట్లాడుతున్నాను, ద్రోహి అని ముద్రేయడం 7 సంవత్సరాలు చేరిన తర్వాత ఒక వ్యక్తిని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు రాధ విషయంలో ద్రోహిగా మారింది అనేది పార్టీయే చెప్పింది, వాస్తవం అది. అయితే కొన్ని పరిస్థితులను మూలంగా కొందరిని చంపచ్చు. దాన్ని వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనూ లేదా భావజాలానికి కొంతమంది అట్రాక్ట్ అయ్యో, లేదా ఆ గ్రామంలో జరుగుతున్న దోపిడీదారులు అరికట్టాలను కొంతమంది యువకులు పార్టీ వైపు వెళ్ళారు. ఆ విధంగా వెళ్ళిన వారు ఎండనక, వాననక, చలనక, వెండనక, ఏ పగలనక, రాత్రనక అడవిలో నుండి అక్కడ ఉన్న ప్రజలతో పాటు గ్రామస్తుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు విషసర్పాలు, రెండింటిని లెక్క చేయకుండా వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టి అక్కడ ఉన్న ప్రజల కోసం వాళ్ళలోనే వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటూ వాళ్ళ అభివృద్ధి కోసం అడుగులు వేశారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఉన్న వాళ్ళు తర్వాత అక్కడ సిద్ధాంతాలు నచ్చుకో, లేదా అనారోగ్య సమస్యలతోనో, లేదా మరో ఈత కారణంతోనో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అటువంటి వారిని పరిచయించే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ దాదాపు 12 సంవత్సరాలు అడవిబాటు పట్టిన రచయిత అలియాస్ అనిత, కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ సభ్యుడు జంపన్న గారి సహచరి. అక్క 12 సంవత్సరాలు అడవిలో ఉన్నప్పుడు అసలు అడవిలోకి ఎందుకు వెళ్ళారు, ఎందుకు బయటకు వచ్చారు, అడవిలో ఉన్నప్పుడు ఆవిడ చేసిన కార్యక్రమాలు ఏంటి, ప్రజలకి ఆమె చేసిన సహాయం ఏంటి, పార్టీ ద్వారా ప్రజలకు ఎలాంటి రాజకీయ చేతును కల్పించారు విషయాన్ని అక్కడ తెలుసుకో. నమస్తే. నమస్తే అనిత అలియాస్ రచిత. ఎప్పటి నుంచో మెంటరీ అనుకుంటున్నాను జంపన్న గారి, సత్యన గారి. జంపన్నని చేశాను కానీ మీకు చేయలేకపోయానని ఒక చిన్న లోటు ఇది. ఆ లోటు ఈరోజు మీతో తీరిపోతుంది. అక్క ఇంటర్వ్యూ చేసే ముందు మరొక మాట మీ అందరికి చెప్పాలి. ఇది పార్టీ వైపు వెళ్ళాలని కానీ, లేదా పార్టీకి వెళ్తున్న వారిని అడ్డుకోవాలని కానీ కాదు. గతంలో దాదాపు 50 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, నక్సల్స్ బరి నుంచి పుట్టిన పార్టీ, శ్రీకాకుళం రైతాంగం నుంచి వరంగల్ వేదగా దండకార్యం అన్ని ప్రాంతాలు తిరిగిన పార్టీకి చాలా చరిత్ర ఉంది.
అప్పుడు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు బట్టి ఎక్కడో ఉన్న ప్రభుత్వం కూడా కిందకు వచ్చి ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించింది అనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు. అంత చరిత్ర గల పార్టీ క్రమేపీ ఎందుకు కనుమరుగవుతుంది? ప్రజలు కాపాడుకున్న ఆ పార్టీ ఎందుకు ఇప్పుడు ప్రజలకు దూరం అవుతుంది? ఇటీవల జరుగుతున్న సంఘటనలు ఎందుకు ప్రజలకి తెలియకూడదు? అంతేకాకుండా రాబోయే తరంలో ఇంత చరిత్ర గల పార్టీకి ఒక చరిత్ర ఉంది, రాబోయే జనరేషన్కి దీని గురించి చెప్పాలి, లేదా కేవలం బుక్కుల్లో మాత్రమే పరిమితమైన పార్టీకి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం కానీ, పార్టీ వైపు వెళ్ళాలని ప్రోత్సహించడం కానీ, పార్టీకి వెళ్తున్న వారికి అడ్డుకోవాలనే ఉద్దేశం మాత్రం ఈ సిరీస్కి ఎలాంటి ఉద్దేశం లేదు. అందుకు చాలా క్లియర్గా చెప్తున్నా, పార్టీలు ఉన్నవారికి కానీ ప్రభుత్వానికి కానీ ఇది చరిత్ర చెప్పడానికి చేపట్ట సిరీస్ మాత్రమే. అదే కోణంలో మీరందరూ చూడాలి తప్ప దీనికి, ఈ సిరీస్కి, ఈ ఛానల్కి నన్ను కానీ ఒక ముద్ర వేయద్దని మరోసారి కోరుకుంటూ ఇంట్రో స్టార్ట్ చేస్తున్నాను. మీకు మరోసారి చెప్పాను, ఇప్పుడు పార్టీ ఇటీవల నా మీద కూడా ఒక ముద్ర వేసి కొన్ని సంఘటనలు చేస్తున్న విషయం మీ నోటీస్ కూడా ఉంది, అన్న నోటీస్లో ఉంది, అందరికీ తెలుసు. నేను కూడా అదే భావజాలంతో వచ్చిన వ్యక్తిని. నేను శ్రీకాకుళం నాది, అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని. దాని ప్రభావం నా మీద చాలా ఎక్కువ ఉంటుంది. అయినా పరిస్థితికి అనుగుణంగా మారుతూ మనం స్థాయికెళ్ళాలి. అంటే నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం అంటే పార్టీ తీసుకున్న లైన్ ఎప్పుడుదో దాన్ని మార్చుకోకుండా బట్టి ఈ విధంగా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా మీ ఇంటర్వ్యూలోకి వస్తే, పరకాల నుంచి వచ్చిన రచదక్క అలియాస్ అనిత పార్టీలో 12 సంవత్సరాలు పనిచేసి ఎందుకు బయటకు వచ్చారు? ఈ సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, ఎందుకు అటువైపు అడుగులు వేశారు, అప్పుడున్న గ్రామంలో ఉన్న పరిస్థితులు చెప్పండి. మాది దామెర, ఉల్లిగడ్డ దామెర, హన్మకొండ దగ్గరే ఉంటుంది. మా కుటుంబం అంతా కూడా, మా నాన్న మా అమ్మ కూడా వ్యవసాయదారులు. అంతకుముందు కూడా మొత్తం వ్యవసాయమే చేసి బతికేవాళ్ళు. వ్యవసాయంతో పాటుగా మమ్మల్ని చదివించిండ్రు అందరినీ. మేము 4 నేను లాస్ట్ అమ్మాయిని. నేను వాళ్ళకి ఇంటర్లోనే మ్యారేజ్ చేసి, నాన్న వ్యవసాయము, కానీ 95లో ముందే ఒక 4 years ముందు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, చనిపోయిండు. క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, రాచపుండు కావచ్చు. దాంతో చనిపోయిండు. చనిపోయిన తర్వాత వీళ్ళకి అక్కయ్య వాళ్ళకి మ్యారేజ్లు అయిపోయినాయి. ఇంటర్ వరకే వాళ్ళది అన్కంప్లీట్గా, ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే వాళ్ళకి మ్యారేజ్ చేసేసిండ్రు. ఇక తర్వాత నాకు ఆ ఛాన్స్ తీసుకోవద్దు అనుకున్నా. నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా పింగ్లీ కాలేజీలోనే, అక్కడే హన్మకొండలో పింగ్లీ కాలేజ్. డిగ్రీ కంప్లీట్ అయింది. అయితే అప్పటికి మా ఊళ్ళో 2 సార్లు గ్రామీణ బ్యాంకును పేల్చేసిండ్రు పార్టీ వాళ్ళు. కొంత ప్రభావం ఉండేది పార్టీది. ఈ ఎర్ర జెండాలు పాతడము, ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళ దాంట్లో కొంత ఆలోచింపజేసే విధంగా ఉండేది. డిగ్రీకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఎక్కువ థింక్ చేసిన తర్వాత సిటీ ఆర్గనైజర్ వాళ్ళు కొంత కలిసిండ్రు ఆ మూమెంట్లో. కలిసిన తర్వాత పార్టీకి ఒక లెటర్ రాసిన, నేను వస్తాను అంటే వెయిట్ ఏం లేదు. మా ఇంట్లో ఆర్థికంగా కూడా చాలా బెటర్ పొజిషన్ మాది, బెటర్ పొజిషనే ఉండేది. కాబట్టి ఆ సమస్య ఏం లేదు, ఆర్థిక పరమైనది ఏం లేదు. ఆ ప్రభావాలు మంచివి, అది సొసైటీకి డెవలప్ చేస్తుంది, ఒక సొసైటీ చేంజ్ కోసం. ఏం లేదు, అసలు పాట దళాన్ని కూడా ఏం చూడలేదు నేను. సిటీ ఆర్గనైజర్సే పరిచయం అయింది సిటీలోనే, ఊర్లో వచ్చింది లేదు. లైట్లు నైట్ ఆఫ్ అయితే వచ్చిండ్లేమో అని అనుకునే వాళ్ళు అన్నమాట. అట్లా మా చిన్నప్పుడు అట్లా 1-2 సార్లు లేదు కలవలేదు. నాకు తెలియదు అప్పటికి, సిటీకి వచ్చిన తర్వాతనే పరిచయం వెళ్ళి వాళ్ళు. మా స్కూలు టైమింగ్స్లలో అవి 2 times ఏమో పేల్చేసిండు. 2 సార్లు ఇండ్లలో ఉండే బ్యాంకును, గ్రామీణ బ్యాంకును పేల్చేశారు. 1-2 సార్లు ఏమో సారా తగలబెట్టిండు అవి ప్యాకెట్స్. తర్వాత ఊళ్ళల్లో కొద్దిగా యంగర్ అబ్బాయిలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడం అని చేసేవాళ్ళు పోలీసులు. వచ్చినట్ట అందరినీ తీసుకెళ్తున్నారని అట్లా కొంత వినేది. కొంత చుట్టుపక్కల అప్పటికి కొంత ఉంది పరకాలలో మూమెంట్. అట్లా సిటీకి వచ్చిన తర్వాత పరిచయం అయింది. పరిచయం అయితే బాగుంది, దీని లైన్ బాగుంది, దీంతో పాటుగా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు, మన సమాజాన్ని కొంత ఏదో డిఫరెంట్గా వెళ్ళిపోవచ్చు అనే దాంతో ఐడియాతో నేను లెటర్ రాసిన పార్టీకి. కాలేజీలో కూడా ప్రభావం ఉండేది అప్పుడు? లేదు, అంత తక్కువ. అది అప్పటికి 2002-03లో కూడా అప్పటికి చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది. అక్కడ మా దగ్గరే కౌకొండ ఎన్కౌంటర్ అయింది. ఇక తర్వాత ఆ ఎన్కౌంటర్ అయిన తర్వాత రావడం బంద్ అయిపోయింది వాళ్ళు. 2003 తర్వాత లెటర్ రాశారు పార్టీ. ఒక 1 year ఆపిండ్రు.
ఉండు అక్కడే ఉండమని ఆపిండు. ఆపిన తర్వాత ఎటు ఆర్కేకే రాసిన నేను, అమరుడైన ఆర్కేకి రాస్తే కొంతకాలం వెయిట్ చేయన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇక నన్ను ఎవరు తీసుకెళ్లరు అనే దాంతో నేను మళ్ళీ పార్టీ వేరే మన సోమన్న వాళ్ళ ద్వారా కొంత అదైపోయి ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు ముందే. ఆయనే కాంటాక్ట్ చేసిండు సోమన్న. కాంటాక్ట్ చేస్తే నేను ఇదే టైంలో దసరా మూమెంట్లోనే వెళ్ళిపోయాను అన్నమాట. అట్లా అయిపోయింది. దాని భావాలు నచ్చి. నా బాధ్యులు ఫస్ట్ ఒక 2 months ఏమో దళాలతో ఉన్నాను. డైరెక్ట్ హెచ్జెడ్సీకి వెళ్ళిపోయాను నేను. హెచ్జెడ్సీ వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను నేను. ఎక్కడ దళాలతోని ఉండి చేసింది అయితే లేదు. ఇక్కడ నుండి వరంగల్ నుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వరకు ఈ దళాలతోనే ఉండే, ఈ తెలంగాణలో గడిపిన రోజులు అన్నట్టు అవి అంతే. ఆ మాత్రమే. రాంపూర్ ఎన్కౌంటర్లో అప్పుడు ఉన్నాను నేను. మన రాంపూర్ కరీంనగర్ అక్కడ వసంత్, కృష్ణ వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు 3 చనిపోయారు కదా, 4. అందులో ఉన్నా నేను ఫస్ట్ టైం. అది ఏం లేదు, అప్పుడు నేను వెళ్ళగానే నాకు కంప్యూటర్ చేతికి ఇచ్చారు. నాకు కంప్యూటర్ వర్క్ వస్తుంది కాబట్టి డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకున్నాను. దాంతో కంప్యూటర్స్ వచ్చినాయి, ఆల్రెడీ వచ్చినాయి, వర్క్ చేస్తున్నారు. హెచ్జెడ్సీ అప్పటికే డిసైడ్ చేసింది నేను వెళ్ళకముందే, తను రావడంతోనే అందులో పెట్టేయాలని. కాబట్టి వెళ్ళగానే నాకు కంప్యూటర్ చేతికిచ్చారు. అప్పుడు వర్క్ చేస్తున్న క్రమంలో చర్చలు కదా అని కొంత అప్పుడు వెసులుబాటు ఉందని అనుకున్నారు. కానీ ఫైరింగ్ అక్కడ స్టార్ట్ అయింది. ఎన్ని గంటలకు ఎక్కడ జరిగింది ఫైరింగ్? మధ్యాహ్నం అయిపోయిన తర్వాత అనుకుంటా, గుర్తులేదు ఎక్కువ. మాది మేము రిట్రీట్ అయింది యాదన్న బ్యాచ్తో, నేను రిట్రీట్ అయినా. కొందరు ఏటోళ్ళట వెళ్ళిపోయారు. అట్లా ఒక 15-20 మంది ఒకవైపు వెళ్ళినాము. క్యాంపులో చాలా మంది ఉండేది. రియల్ ఫైర్ అయితే వాళ్ళని పట్టుకొని చంపారు వాళ్ళని. వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళమే కదా అని నిలబడిపోయారు వాళ్ళు. అప్పటికి యాదన్న అన్నాడు, వీళ్ళు వస్తే బాగుండు, వీళ్ళు కొంత డేర్ ఎక్కువ చేసిండ్రు చంపరనే దాంతోనే. అది అవకాశంగా చూసుకొని వాళ్ళు చంపేశారు. వాళ్ళని చంపేసిండ్రు అప్పుడు 2004లో. అది ఫస్ట్ ఎన్కౌంటర్లో ఉన్నాను. లేదు, ఎవరిని కలవలేదు నేను. అక్కడే ఉన్నాను నేను. రిట్రీట్ అయ్యి యాదన్నతో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కిన్నెరస అని ఏదో నది ఉంది కదా, అక్కడ కొంత ఖమ్మం వైపు అటు వెళ్ళి, అప్పుడంతా కొత్త అన్న నాకు, 2 months అయింది నేను వెళ్ళి. కాబట్టి అదంతా గ్యాదర్ చేసుకొని లాస్ట్కి కరగుట్టలకి వెళ్ళిపోయావు. మనం మధ్యలో అర్బన్లో వచ్చావు, రూరల్లో పెరిగావు, అర్బన్కి వచ్చారు. అవును. సిటీలో ఉండి ఆ అట్మాస్ఫియర్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. అక్కడ నడ్డం కష్టాలు, ఇక్కడ మనతో లైట్లు చూసాం, అక్కడికి వెళ్తే కట్టుకు చేటు కనిపిస్తుంది. ఇవన్నీ మీరు అలవాటు పట్టారా? పడ్డానికి ఎంత టైం పట్టింది? పట్టింది ఒక 3 months అయినా పట్టింది కనీసం. అంటే నాకు నడవడం, చీకట్లో నడవడం రాదు కాబట్టి ముందు నడిచే వాళ్ళు ఇక్కడ ఇది ఉంది, అక్కడ గోతులు ఉంటాయి, ఈ బ్లాక్ ఉంటే అక్కడ గొయ్యి ఉన్నట్టు లైట్గా అనేది అవన్నీ డీటెయిల్స్ చెప్పేవాళ్ళు. చాలా సపోర్టింగ్ ఉండేది, ప్రతిదానికి సపోర్ట్ చేశారు. కష్టం ఉంటుందని తెలిసే వెళ్ళినాన్న నేను. అవి చీకటి, చుక్కల చీకటి ఉంటుంది, ఆకాశంలో ఉండే చీకటి అంత ఉండదు, దాని షైన్ ఉంటుంది, వెలుతురు ఉంటుంది తప్పకుండా. కానీ మీరు అర్బన్ లో ఉన్నారు, ఇక్కడ చదువుకున్నారు, ఈ కల్చర్ కి అలవాటు పడ్డారు సిటీలో. ఈ కల్చర్ నుంచి మరి బయటపడడానికి టైం పట్టింది అక్కడ? నేను బాగా అలవర్చుకోలేదండి ఈ కల్చర్ని. నార్మల్గా సింపుల్గా అంతే ఉండేదాన్ని. నేను అటువైపు సింపుల్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నించేదాన్ని. అది ఈజీగా అట్రాక్ట్ అయిపోయింది అంతే. ఇబ్బంది ఉండేది. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అట్లాంటివి ఏం లేవు. ఇక్కడికి వచ్చారంటే అంటే సినిమాలు అన్ని అలవాటు పడతారు, కానీ అవన్నీ మీరు దూరంగా ఉన్నారు. చేతి వేలు కూడా సరిపోవన్న సినిమాలు చూసి తక్కువ చూసేది, చాలా ఎక్కువ. అట్లా అలవాటైంది దానికి. మీ భుజాన బ్యాగ్ ఉంటుంది, దానికి 10 kg బరువు ఉంటుంది, చేతిలో బెప్పను ఈ పంట పట్టుకొని అలవాటు పడ్డారు? పడ్డాను. కిలోమీటర్ నడడానికి ఆయాసపడే రోజుల్లో మీరు ఆయాస పడుతూ నేర్చుకున్నాను. ఆయాసపడ్డాను, చాలా ఆయాసపడ్డాను. 1 hourకి ఒకసారి 5 minutes ఆగుతారు కదా, ఆగినప్పుడు నేను గురుగొట్టేదాన్ని. కాసేపు 5 minutesలో కూడా గురుగొట్టేదాన్ని, అంత అలసిపోయేదాన్ని అన్నమాట. ముందు ప్రిపేర్ అయినా కాబట్టి హార్డ్గా ఉన్నా కానీ చేయాలనేది అంబిషన్ ఉంది. మీరు మానసికంగా దృఢంగా ఉన్నారు కాదనట్లేదు, శారీరకంగా కూడా సహకరించిందా మీకు?
సహకరించేలా చేసుకున్నాను. ఎన్నిసార్లు దాటిన తర్వాత మీరు అటు వాజేడు వైపు వెళ్ళారు? వాజేడు వైపు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడు హెడ్ క్వార్టర్ లాగా కర్రగుట్టలు తెలంగాణ ప్రెస్కి, ఆ ప్రెస్ విభాగంలో ఒక సభ్యురాలుగా నేను వెళ్ళాను. ఏం చేసేవారు అప్పుడు? అప్పుడు క్రాంతి పత్రిక ఉండేది కదా, దాన్ని టైపు అక్కడికి మాకు న్యూస్ పేపర్ రాకపోయేది, డైలీ రాదు. ఒక బయటికి వెళ్ళినప్పుడు విలేజ్లలో వెళ్ళినప్పుడు కొందరు తీసుకొస్తే మంత్లీ వన్స్ అట్లా తీసుకొచ్చేవాళ్ళు, 15 డేస్ది వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టేవాళ్ళు, అవి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అప్పుడు చదివేది న్యూస్ పేపరు. డైలీ పేపరు రెగ్యులర్గా రాదు. డైలీ పేపర్ రాదు. వచ్చిన తర్వాత మీరు చదివి ఇస్తారా లేదంటే ముందు డైరెక్ట్గా నాయకత్వానికి పంపిస్తారా? వాళ్ళు ముందు చూస్తారు. వాళ్ళు ముందు చూసిన తర్వాత పేపర్లో పార్టీ గురించి పార్టీకి వ్యతిరేక వార్తలు కానీ పార్టీకి సంబంధించిన వార్తలు వచ్చాయి అనుకుంటే దానికి ఖండన ఇవ్వాలి కదా, అది ఎవరు చూస్తారు? దాన్ని లీడ్ చేసే వాళ్ళే చూస్తారు, అక్కడ ఉన్న నాయకత్వం చూస్తారు. దాన్ని బాధ్యులు ఎవరు ఉంటారో వాళ్ళు చూస్తారు. అంతే. మీరు ఖండన ఎవరి ద్వారా పంపించేవారు అప్పుడు? అది వాళ్ళకే తెలిసి ఉండాలి, మాకు తెలియదు. ఎంతకాలం ఉన్నారమ్మా వాజేడులో? 2 years ఉన్నాను అక్కడ, తెలంగాణ ప్రెస్లో. మీకు మీరు పనిచేస్తున్న 2 సంవత్సరాల్లో మీకు గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి, మంచిది ప్రజల కోసం చేసింది. నేను ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళలేదు, నా మైనస్. మీ సహకారం ఉంటుంది కదా, మీ సహకారం ఉంటుంది కదా? ఉంటుంది. మాకేంటిదంటే మేము ఎక్కడికి వెళ్ళకపోయేది. ప్రెస్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ ప్రెస్కి సంబంధించిన ప్రొటెక్షన్ వాళ్ళు ప్లాటూన్ ఉండేది, ఆ ప్లాటూన్ వాళ్ళు దానికి కావాల్సినవన్నీ సేకరించి పెట్టేవాళ్ళు. క్లోజ్ చేసుకున్నప్పుడు కొంతకాలం క్లోజ్ చేసుకునేది, కొంతకాలం ఓపెన్ పెట్టుకునేది. ఆ క్లోజ్ చేసుకున్నప్పుడు మాత్రమే విలేజ్లలో తిరిగేది, అక్కడ పైన గుట్ట పైన ఉండే విలేజ్లలో అక్కడక్కడ తిరిగేది. ఓకే. కానీ ఆ టైంలో పార్టీ ప్రజల కోసం చేసి చెప్పండి, మీకోసం కదా, మీరు చేయకపోయినా పార్టీ చేస్తుంటుంది కదా. పార్టీ మెడికల్ విషయంలో కొంత వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, పరిస్థితులు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేది. వాళ్ళు అక్కడ ఉన్నది కొంత ట్రైబల్ సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి అన్ని విషయాలు తెలియవు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎట్లా డిమాండ్ చేయాలనేది పార్టీ గైడెన్స్ ఇచ్చేది వాళ్ళకి. ఆ గైడెన్స్ ద్వారానే వాళ్ళు అడిగేవాళ్ళు వాళ్ళని, వాళ్ళ ప్రజానాయకులను, అక్కడ ఉండే లీడర్స్ని వాళ్ళని అడిగేవాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళు వైద్యంకి సంబంధించింది అవగాహన కల్పించి పార్టీ చాలా అవగాహన కల్పించింది. ఇప్పటికీ అది ఫస్ట్ నుండి కూడా మెడికల్ విషయంలో చాలా అఫెన్సివ్గా ఉంటుంది ప్రజల పట్ల. డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంది, వైద్యం చేస్తుంది. వెళ్ళి మరి వాళ్ళకి సీరియస్గా ఉన్నదంటే దళాల నుండి పంపించి కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వచ్చేవాళ్ళు. మెడికల్ అంతా పార్టీ సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత ఎటు వచ్చారు మీరు? నేను దండకార్యాన్ని వెళ్ళాను అన్న. అంటే ఎందుకు పంపించారు మీకు అటు? అది సిఆర్బి సెంట్రల్ రీజన్ నిర్బంధం అని కాదు, కొంత సిఆర్బి ప్రెస్లో ఇంకొద్దిగా వర్క్ ఎక్కువ ఉంటుంది, అక్కడ మెంబర్స్ కావాలి, వర్క్ వచ్చిన వాళ్ళు కావాలి అన్నప్పుడు నన్ను సెలెక్ట్ చేసి అక్కడికి పంపించారు. కానీ అప్పుడు చర్చలు వైపు ఒక జరిగింది కదమ్మా. అవును. చర్చలు పెట్టడం వల్ల పార్టీకి నష్టం జరిగిందా లాభం జరిగిందా? రెండూ జరిగాయి. అయితే ఎక్కువ నష్టపోయింది, పార్టీ నష్టపోయిందని నేను అనుకుంటున్నా. పార్టీ అవగాహన కూడా కొంత నష్టపోయిందని. ఎందుకని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకెక్కువ క్లూస్ గవర్నమెంట్ సేకరించుకుంది. ఇప్పుడు పోలీసు విభాగం అన్నా గవర్నమెంట్ అన్నా ఒకటే, ఇక వాళ్ళు ఎక్కువ సేకరించుకున్నారు. దాడులకు చేయడానికైనా పార్టీ వీక్నెస్లు అవన్నీ తెలుసుకున్నారు. కానీ పోలీసులు ఏమంటారంటే చర్చల పేరు మీద మీ ఫ్రీడమ్ ఇవ్వడం బట్టి వాళ్ళకి రిక్రూట్మెంట్ ఎక్కువ జరిగిందని అంటుంటారు. అయితే రిక్రూట్మెంట్ జరగడము వాస్తవమే, కాకపోతే వాళ్ళు నిలబడి ఉండాలి. అంటే ఆ మూమెంట్ అప్పటి భూస్వామ్య విధానం అనేది అప్పటికి లేదు గ్రామాలలో. ఈ మూమెంట్తోనైనా కొంత అట్రాక్ట్ అయ్యి దాని లైన్ బాగా నచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా, ఇప్పుడు నాలాగా నేను కూడా దాని లైన్ నచ్చి వెళ్ళాను, నాలాగా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదొక అవకాశము పార్టీకి, చాలా మంచి అవకాశం అది మావోయిస్టు పార్టీకి. అప్పుడు పెద్ద పార్టీగా కూడా విలీనమైంది ఇది, మావోయిస్టు పార్టీగా. దాన్ని చూసుకొని కూడా వచ్చారన్నమాట అప్పుడు కొంతమంది. మీరు ఇక్కడ నుండి అటు వెళ్ళారు కదా దండకార్యానికి, అక్కడ మీకు భాష ప్రభావం రాలేదా? వచ్చిందన్న. అక్కడ కోయ భాష మాట్లాడతారు, ఛత్తీస్గఢ్ గోండి భాష అంటారు కదా, కోయ భాష మాట్లాడతారు. 15 days 20 days ఇబ్బంది అని హిందీలో మాట్లాడడం, వాళ్ళకి హిందీ రాదు, చాలా లిమిటెడ్గా వస్తాయి పదాలు వాళ్ళకి. సైగలతోని కొంత, అంతకుముందు తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళతోని కొంత అట్లా నేర్చుకొని వాళ్ళతోని మాట్లాడడం స్టార్ట్ చేసిన. హిందీ నుండి స్టార్ట్ అయ్యి కోయ భాష ఒక 1 month 1.5 monthలో క్లియర్గా నేర్చుకోవడం భాష వచ్చేది వస్తుంది. వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బాధ్యులు ఎవరు, ఎక్కడ మీరు చేసే కార్యక్రమం ఏముండేదమ్మా అక్కడ?
మంత్లీ పత్రికలు తీయడం ఒకటి, సర్క్యులర్స్. ఈ సిఆర్బి అన్నప్పుడు 3 రాష్ట్రాల నుండి సెంట్రల్ రీజనల్ బ్యూరో కాబట్టి ఆ 3 రాష్ట్రాల నుండి వచ్చే రిపోర్ట్స్ అవన్నీ టైప్ చేయడము, రికార్డ్స్ చేసి పెట్టడం, వాటిని చాలా ఏరియా రిపోర్ట్స్ అవన్నీ కూడా వచ్చేవన్నమాట. అవన్నీ చేయడానికి చాలా టైం పట్టేది. అక్కడ కరెంట్ కూడా ఉండదు కదా మేడం? జనరేటర్ అన్న, జనరేటరు, సోలార్, దీంతో అది పనిచేస్తుంది. అంటే కంప్యూటర్ నుంచి ల్యాప్టాప్లకి ఎప్పుడు వచ్చారు మీరు? నేను పోవడమే ల్యాప్టాప్కి వెళ్ళాను, కంప్యూటర్లో తెలియదు నాకు. అంతకుముందు నాకంటే ముందు కంప్యూటర్లు అవి ఉండేవంట, డెస్క్టాప్ కంప్యూటర్స్. అప్పటికి అవి లేవు, ల్యాప్టాప్స్ వచ్చేసినాయి. అంటే 2005కి 2006కి వచ్చింది. 2004 వరకే, ముందే వచ్చింది. ముందే పెద్దగా వచ్చేవి. దానిపైన వెళ్ళేసరికి ల్యాప్టాప్ తోనే వర్క్ స్టార్ట్ చేశారు. తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ల్యాప్టాపే. అంటే రోజు 3 రాష్ట్రాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అప్లోడ్ చేయడం అంటే మెయిన్ టైప్ చేయాలి, వాటిని రికార్డు చేసి పెట్టాలి అన్నట్టు. ఏ స్టేట్కి ఆ స్టేట్ రికార్డ్ చేసి పెట్టాలి. మీరు చూసిన 3 స్టేట్లో ఎక్కువ పార్టీ, ఎక్కువ స్టాండర్డ్ ఎక్కువ ఏ రాష్ట్రంలో తీసుకున్నది? ఎక్కువ యాక్టివ్ ఎక్కడ ఉండేది? యాక్టివ్ అంటే ఫస్ట్ బేస్ తెలంగాణ, తర్వాత ఏఓబి ఆంధ్ర, తర్వాత డీకే డెవలప్. అంటే డీకేలో ఒక ప్రజా సంఘాలు ఏర్పడ్డాయి, చాలా జనతన సర్కార్లు ఏర్పడ్డాయి. నేను పోయినట్టుకి అప్పటికి చాలా ఉన్నాయి. అది వేరే డెవలప్మెంట్, వీటితోనే అది పోల్చుకోకూడదు. తెలంగాణకి ఏఓబికి పోల్చుకోకూడదు. ఇక్కడ కొద్దిమంది ఉన్న ఇది స్ట్రాంగ్గా బాగా ఆలోచించే ప్రజానికం ఇక్కడ ఉన్నారు. దీని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, దండకారణ్యం పైన చాలా ఉండేది ఈ 2 రాష్ట్రాలది. అది బాగా అర్థమయ్యేది. దండకారణ్యం తీసుకుంటే ఎక్కువ తెలుగు వాళ్ళ డామినేషన్ ఉండేది, స్థానికుల డామినేషన్ ఉండేది కాదు. దానివల్ల ఈ 2 వర్గాల మధ్య విభేదాలని వాస్తవం అనేది లేదన్నది కరెక్ట్ కాదు. అది సేమ్ అంటే కమిటీ అంతా కూడా తెలుగు వాళ్ళతో నిండిపోయింది అన్నది. ఫస్ట్ వెళ్ళింది తెలంగాణ నుండైనా ఆంధ్ర నుండైనా, డీకేను కనుగొన్నది, ఒక విధంగా కనుగొన్నది, అటు పోయి పార్టీని డెవలప్ చేసింది ఇటు నుండి వెళ్ళిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు లీడర్షిప్లో ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఆలోచించే విధానంలో కూడా మనకి ఆ లీడర్షిప్కి వెళ్ళడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు దండకారణ్యం వాళ్ళు ఏంటి, ట్రైబల్కు సంబంధించిన వాళ్ళ ఆలోచన అక్కడికే పరిమితమై ఉన్నది. తెలంగాణ ఆంధ్ర నుండి వెళ్ళిన వాళ్ళది ఈ సొసైటీ వేరే సొసైటీ, ఆ సొసైటీ వేరు. కాబట్టి ఇందులో నుండి వెళ్ళిన వాళ్ళు కొంత ఎక్కువ నాలెడ్జ్గా ఒక విధంగా ఉంటారు అన్నమాట. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు అన్నట్లుగా తెలంగాణ ఆంధ్ర అంటే కంబైన్డ్ ఏపీ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఐడియాలజీ వేరేగా ఉంటుంది, దానికి ఎవరు కాదనలేరు. కానీ కేవలం ఛత్తీస్గఢ్, ఒరిస్సాకే పరిమితం కాకుండా ఇటువైపు కేరళ ఉంది, మరోవైపు కొంకన్ ఉంది. ఈ ప్రాంతాల్లో కూడా విస్మరించబట్టి ఈరోజు పార్టీకి నష్టం జరిగిందని ఒక వాదన ఉంది. వెళ్ళింది కదన్న, కర్ణాటక కూడా వెళ్ళింది పార్టీ. కానీ మన ఛత్తీస్గఢ్ ఏఓబీకి వెళ్ళేంత యాక్టివ్ కానీ కనిపించట్లేదు కదా. అది పార్టీలో అక్కడున్న గ్రూప్స్, అంటే అక్కడ రకరకాల గ్రూప్స్ నార్త్ స్టేట్స్ ఉన్నాయి మనకి, నాగాలాండ్, మణిపూర్, 7 సిస్టర్స్. అటువే పార్టీ పూర్తిగా విస్మరించింది. ఈశాన్య రాష్ట్రాలు అయితే డెవలప్ అయింది కూడా అంతా ఇక్కడ సౌత్ ఇండియాలో అయింది కాబట్టి ఇది ఇక్కడికి అది అయిపోయి ఉన్నది. మీరు ఎంతమంది పెద్ద వాళ్ళు అంటే సెంట్రల్ కమిటీ వాళ్ళతో పనిచేశారు? ఇప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు జంపన్నతోనే ఉన్నా. అప్పుడు దాన్ని ప్రెసిడెంట్ డీల్ చేసింది, సెక్రటరీగా తెలంగాణ సెక్రటరీగా తను ఉండేవాడు. అప్పుడు తర్వాత సిఆర్బికి వెళ్ళినప్పుడు ఆనంద్ అన్న, మన అమరుడైన ఆనంద్ అన్ననే ప్రెస్ ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. ప్రెస్లో కూడా 4 వరకు ఉండేవాళ్ళము రెగ్యులర్గా. తనే డీల్ చేసేవాడు మమ్మల్ని. తర్వాత అక్కడ 6 years చేశాను. తర్వాత ప్రజా ఆర్గనైజేషన్కి వెళ్ళిపోయాను. మా జంపన్న గారు తెలంగాణ పరిచయారు. మీ ఇద్దరి మధ్యన వివాహం తీసుకోవాలని ఎవరు ముందు ప్రబోధించారు? ఎవరు లేదు, ఐడియాలజీతోని మేము పార్టీకి ప్రపోజ్ చేసాము. చేసినప్పుడు పార్టీ అంగీకరించి. చెప్పారా, మీరు చెప్పారా అన్నకి? అట్లేం లేదన్నా, ఎవరు చెప్పినా కానీ అది పార్టీకి ముందు తీసుకెళ్ళాము. పార్టీ నిర్ణయం మేరకు చేసుకున్నారు. అక్కడండి దండకారణ్యంలోనే. పార్టీలో అన్నకి వెళ్ళిన తర్వాత అన్న యాక్షన్ టీము, సెంట్రల్ కమిటీ మెంబరు, మీరు ఒకవైపు, ఆ వ్యత్యాసం కనిపిస్తుంటుందా? సెంట్రల్ కమిటీ భార్య అని ఏమైనా చూపిస్తారా? సాధారణ మహిళగానే, సాధారణ సభ్యురాలుగా చూస్తారా? ఎవరైనా అంతే. బయట వేరేగా అనుకుంటారు, సెంట్రల్ కమిటీ మెంబర్ భార్య అయితే వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మినిస్టర్ అయింది అనుకోండి, తన వైఫ్ అయితే వాళ్ళకి ఒకటే, అది అట్లా ఏమి ఉండదు. పార్టీలో ఆ వ్యత్యాసాలు ఉండవు, అందరూ సమానం, ఎవరైనా ఒకటే, నార్మల్. అక్కడ మీరు పనిచేస్తున్న టైంలో అన్న ఒకవైపు వెళ్ళిపోయారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వైపు వచ్చారు. ఆయనంత యాక్షన్ టీంలు, ఆయనతో ఒక ఐడియాలజీ ఉంది.
మీది ఒక సెక్షన్ కనిపిస్తుంటుంది. అవును. ఎప్పుడైనా అన్నను కలవాలనుకోండి మీరు ఏం చేసేవారు? పార్టీ వాళ్ళు ఇటు వచ్చినప్పుడు కలిసేవాళ్ళం అంతే. అంతే తప్ప మీరు ప్రత్యేకంగా అట్లా ఏమి వెళ్ళడం ఉండదు, అట్లా ఏం లేదు. ఇప్పుడు పై కమిటీ కాబట్టి దాని పని విధానంలో భాగంగానే కలిసేవాళ్ళు ప్రత్యేకంగా. కానీ ఎక్కడైనా దాడులు జరిగాయమ్మా, ఆ దాడుల్లో కొంతమంది అమరులు అవుతుంటారు. అవును. అటువంటిప్పుడు మీకు కొంచెం భయం అనిపించదా, మన అన్న ఉన్నాడా అని? నాకు అట్లా ఏమనిపించదు, అందరిలో భాగంగానే చూసేది నేను. అంతే అంతే, ప్రత్యేకంగా ఏం లేదు. 6 సంవత్సరాల పార్టీకి ప్రెస్గా పనిచేశారు కాబట్టి ఖండన ఇవ్వాలంటే అది ఏ విధంగా ఇస్తుంటారు, ఎవరి ద్వారా వస్తుంటుంది? అంటే ఎక్కువగా గణేష్ అని పేరు మీద, ఆజాద్ అని పేరు మీద వస్తుంటాయి కదా. ఆ ప్రెస్కి రిలీజ్ చేసే వాళ్ళు కమిటీలో సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు ఎవరు ఇవ్వాలి, వెంటనే ఎమర్జెన్సీగా ఇచ్చేటి ఎవరిది ఇవ్వాలి ఈ ప్రెస్కి యాడ్ అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళు రాసిస్తే మేము దాన్ని టైప్ చేసి కొంత ఎడిట్ చేసి. అంటే దానికి సమీక్ష జరిపి తీసుకుంటారమ్మా, లేదా ఒకరు ఇద్దరు నిర్ణయం మీదకి ప్రెస్కి పంపిస్తుంటారా? ఇప్పుడు ఉదాహరణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూంబింగ్ జరిగింది మీరున్న ప్రాంతంలో, దాంట్లో కొంతమందిని పట్టికలు చంపారు అనుకుందాం. అది కాదా అవునా అనేది మీ ద్వారా ఒక లెటర్ రావాలి. ఆ వచ్చే లెటర్ని మీరు డిస్కస్ చేసుకుంటారా, ఫ్యాక్ట్ తీసుకొచ్చి ఫ్యాక్ట్ని పంపిస్తుంటారు? ఇన్ఛార్జి తీసుకుంటాడు అన్న, దానికి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉంటాడో వాళ్ళే తీసుకుంటారు. అది దానికి సంబంధించిన సేకరించుకొని వీలుని బట్టి వెంటనే ఇస్తారు, లేకపోతే 2-3 డేస్ తర్వాత కూడా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. 6 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. ఎందుకంటే మీ ముందు చాలా ఎన్కౌంటర్ జరుగుతుంటే మీరు బాగా అభిమానించే వ్యక్తులు కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఈ ప్రెస్ విభాగంలో ఉన్నప్పుడు ఎవరు అంత ప్రజల్లోకి వెళ్ళి చేసింది ఏది లేదన్న. ప్రజల్లోకి వెళ్ళకపోయినా పార్టీ జరిగిన లాభ నష్టాలు అయితే 2 years తెలంగాణలో ఉన్నప్పుడు అందరూ మీటింగ్స్, హెచ్జెడ్సీ మీటింగ్స్ అప్పుడు ఆ ప్రెస్ దగ్గరికి వాళ్ళు మీట్ అయినప్పుడు ఇది కూడా అక్కడే ఉండేది కాబట్టి అట్లా అందరూ పరిచయం అయ్యారు. కొద్దిగా చాలా బాధ అనిపించేది వాళ్ళు అమరులైనప్పుడు, అరే మన వాళ్ళు ఇట్లా అయ్యారు కదా అని. జనతన్ సర్కార్ గురించి చెప్పండి. జనతన్ సర్కారు చాలా డెవలప్ అయిందన్న, పార్టీ చాలా డెవలప్ చేసింది దాన్ని, వ్యవసాయ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా. ఆలోచన ఎవరి ద్వారా వచ్చింది? పార్టీ తీసుకున్న నిర్ణయం. మీరు దాని మీద కూడా రాశారు కదా, చెప్పండి అసలు జనతన్ సర్కార్లో ప్రజలు ఎలా భాగస్వాములు అయ్యారు, ప్రజలకు ఏ విధంగా అక్కడ ఉన్న ఆదివాసులు? మేమేం రాయలేదన్న, అక్కడ ఉన్న రిపోర్ట్స్ మేము దాన్ని చేసాం అంతే, మేము రాసింది కాదు. అదే అంటున్నా, చెప్పండి. దాన్ని భాగస్వాములు అంటే వాళ్ళని డెవలప్ చేయడానికి కూడా చాలా కష్టపడింది పార్టీ, నడుం బిగించింది అనుకోవాలి. వీళ్ళు కూడా ప్రత్యేకంగా వెళ్ళి పర్టికులర్గా అక్కడ పోయి ఈ విధంగా వ్యవసాయం చేయాలి, నాట్లు వేయడమైనా కానీ ఫర్టిలైజర్స్ లేకుండా దాన్ని సాగు చేసే విధానం. వాళ్ళు ఏముందన్న విత్తనాలు చల్లేస్తారు భూమిపైన అంతే, వాళ్ళకి ఇట్లా మొలకలు పెట్టడము అవంతా ఏమీ తెలియదు వాళ్ళకి. ఈ గట్లు పెట్టడము, వాటరు, అది వర్షానికి పండితే పండుతుంది లేకపోతే లేదనేది ఉండేది ఫస్ట్లో. దాన్ని మన రైతాంగం నుండి వెళ్ళిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న కామ్రేడ్స్ను అందులో కొంత లీనం చేసి దాన్ని చాలా డెవలప్ చేసింది. అది ఇప్పటికి కంపెనీకి కూడా ఫుడ్ అందించే అంత స్థాయికి వెళ్ళిపోయింది అది ఇప్పుడు. దాని ఫుడ్ను అదే సమకూర్చుకునే విధంగా, ఇంకా సేలింగ్ పర్పస్లో కూడా అది అంత డెవలప్ అయింది. మిగులును కూడా అమ్ముకునే విధంగా కూడా ఆ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది. అంత కెపాసిటీ ఉంది. ఇంకొకటి మెడికల్ విషయంలో కూడా కొంత హిందీ వచ్చి, కొంత చలాకీగా ఉన్న, చదువు రాకున్నా పర్వాలేదు, కాకపోతే ఏ మెడిసిన్ ఏంది ఏబీసీలు వస్తే వాళ్ళకి నేర్పించి వైద్యానికి సంబంధించినవి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది, చాలా ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళకి, గ్రామాలగా వాళ్ళకి ఒక్కొక్కరికి. విద్య గురించి బాల సంఘాలను పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళకి మినిమం కొంత నాలెడ్జ్ ఉండాలనే దాంతో బుక్స్ తయారు చేసింది జనతన్ సర్కారు కోయ భాషలో. హిందీ అక్షరాలే కానీ కోయ భాష, వాళ్ళకి హిందీ రాదు, వాళ్ళకి అర్థం కావడం కోసమని కోయ భాషలో కొంత బాగా కృషి చేసింది పార్టీ. అంటే వాళ్ళ రాజకీయ చైతన్యం కల్పించడానికి ఏం చేశారా? చేసిందన్న, చాలా చేసింది. కానీ ఇవన్నీ చేస్తూనే బాల సంఘాలని, మహిళా సంఘాలని పెట్టుకుని వచ్చారు, మంచిదే. కానీ బాల సంఘాలు పెట్టిన తర్వాత కొంతమందికి అంటే మైనర్లని పార్టీకి రావాలి, ఒక ఇంటికి ఒక వ్యక్తి రావాలి అని ఒక నిబంధన వచ్చిందంటే వాస్తవం అంటారు? అది కాదన్నది, అట్లా మైనర్లు రావాలని అన్నదు. వాళ్ళు పనితో పాటుగా చదువుకున్నప్పుడే మనకి ఒక డెవలప్మెంట్, మైండ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. వాళ్ళు అందులో భాగంగా అన్నీ నేర్చుకున్నారు, చిన్న వయసులోనే వాళ్ళు చాలా డెవలప్ అయిన పిల్లలు. దాన్ని పార్టీ మంచిగా చేస్తుంది, ప్రజలని డెవలప్ చేస్తుంది, మన భవిష్యత్తులు కూడా బాగుంటాయి అనే దాంతో అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఫుల్ టైమ్గా రిక్రూట్ చేసుకోలేదు పార్టీ, జనతన్ సర్కార్లోనే పెట్టింది, అది ఊర్లోనే ఉంటుంది, అది దాని కిందనే పనిచేస్తుంది, అది దాని ఒక విభాగం అది అంతే.
ఒక కంపల్సరీ ప్రభుత్వాన్ని, చిన్నపాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అక్కడ. ఆ ప్రభుత్వం కింద ఇవన్నీ చిన్న చిన్న విభాగాలు, ఎడ్యుకేషన్ అయినా, మెడికల్ అయినా, మిలిషియా అయినా, ఇదంతా దాని గవర్నమెంట్ కిందనే. ఇవన్నీ బాగున్నాయి చేశారు కదా, మరి కరెంట్ కావాలి కదా. సోలార్ ప్యానెల్స్ పెడతారు. అది ఎంత వరకు వెళ్తుంది? ఎంత వరకు వెళ్ళడం కదా, ఎవరి ఇంట్లో ముందు వాళ్ళకి ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటారు. టెక్నాలజీ డిజిటల్ వచ్చింది. అవును, ఆ టెక్నాలజీ వాళ్ళకి అందుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు ప్రభుత్వం వేయాల్సి వస్తుంది, అది పార్టీలో ఏముండదు కదా. కరెక్టే, ప్రభుత్వం వేయాలి, సిగ్నల్ టవర్స్ పెట్టాలి కదా. అక్కడికి వచ్చినప్పటికీ పార్టీ అడ్డుకుంటుందని ప్రభుత్వం ఆరోపిస్తుంది. డెవలప్మెంట్కి మేము రోడ్లు వేస్తాం, సిగ్నల్స్ పెడతాం. అదొకటే కాదు కదన్న డెవలప్మెంట్ అంటే. ఇప్పుడు వాళ్ళ ఆర్థికపరమైన డెవలప్మెంట్కు ఫస్ట్ మెయిన్ కావాలి, ఆర్థికమైన సామాజికమైన డెవలప్మెంట్ కావాలి. ముందు మీరు అన్నట్టు కరెక్టే, ఒక వ్యక్తి డెవలప్ అవ్వాలంటే రోడ్డు ఉంటే డెవలప్ కాదు కదా, టవర్లు కాదు, వాళ్ళు స్వయం ఉపాధి కల్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేయాలి, అంతే కదా. వాళ్ళు వలస జీవులు అయ్యిండ్రు కదన్న. ఇప్పుడు అక్కడ దండకార్యంలో వ్యవసాయం సరిగా రాక, వాళ్ళకి సరిపోక, వాళ్ళ ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండి తెలంగాణకి, ఆంధ్రకి ఇట్లా వాళ్ళ వ్యవసాయ కూలీలుగా వలసకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విధంగా వెళ్ళకుండాలంటే అక్కడ ఒక పరిశ్రమ నెలకొల్పాలి. పరిశ్రమ పెట్టాలనుకుంటే పార్టీ అడ్డుకుంటుంది అనేది వాదన. పరిశ్రమ ఉన్న దగ్గరే ఇప్పుడు క్రిందులు, బయలడిల్లు అంటారు కదా, ఉక్కు, దాన్ని ఐరన్ ఓర్ పంపిస్తారు కదా. మరి అక్కడ ఎంతమంది స్థానికులకి ఇచ్చిన, ఒక్క స్థానికులు కూడా అక్కడ లేరు, ఎంప్లాయ్మెంట్ లేదు స్థానికులకి. అక్కడే స్థానికులు కల్పిస్తే వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉండదు కదా. అట్లాంటిది ఏం లేదు అక్కడ. ఈ ప్రెజర్తోని వాళ్ళు పార్టీ వైపు అది అయిపోయింది. మీ 6 సంవత్సరాల్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కానీ ఎన్కౌంటర్లు కానీ ఏమైనా గుర్తున్నాయి? ఏం లేవమ్మా. మీరు పాల్గొన్నారని కాదు, లేదు అందులో మీరు ఉన్నారనట్లేదు, అడగట్లేదు, ఏమైనా గుర్తున్నాయని అడుగుతున్నా. అవంతా అక్కడ దండారకారణ్యం అంటే చాలా పెద్దది, అది దాని గురించి. కోరాపుట్ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసిన జంపన్న గారి ఆ విషయం గుర్తుందా? ఆ కోరాపుట్ది తెలియదు, అది ఎవరికి చెప్పరు కదా. తర్వాత నయాగఢ్, అది పెద్ద నయాగఢ్ చాలా పెద్దది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది పార్టీ చరిత్రలోనే ఫస్ట్ టైం అది. చాలా వాళ్ళని ప్రజలు కూడా అంత ఎంకరేజ్మెంట్గా వాళ్ళని ఆహ్వానించడము, ఎక్కడ గ్రామాలలో ఆగినా కానీ వాళ్ళకి ఈ గొడ్డు కోసి పెట్టడము, మేకలు కోసి పెట్టడము, చాలా సాహసంగా వచ్చిండ్లు అనే దాంతో అవంతా వింటుంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళు వచ్చి డీకేలో కలిసినప్పుడు వాళ్ళు అలసిపోయి సంతోషంతో, వాళ్ళకి హెవీ లోడ్ అయినా కానీ చాలామంది వెపన్స్ 2-3 పట్టుకొచ్చారు. కొందరు వందలకు తూటాలు కూడా చాలా వెయిట్ ఉంటాయి, అవి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అటాక్ అయిన తర్వాత భారీ ఎత్తున ఆయుధాలు తీసుకొని వాళ్ళందరూ అడవిలోకి వచ్చారు. తర్వాత ఎప్పుడో 2 రోజులకు 3 రోజులకు వచ్చి ఉంటారు. లేదు, నెలలు పట్టింది, 2 months ఏమో పట్టి ఉంటది అనుకుంటా. ఆ విషయం తెలిసిందో పార్టీ సంతోషించింది. అవును, మీ భర్తగా ఆయన కూడా ఉన్నప్పుడు మీకు అనిపించింది హ్యాపీ దాంట్లో లీడ్ చేసింది అనే దాంతో. ఆయన లీడ్ లో నడిచింది కదా అప్పుడంతా. అంటే తను ఒక్కడే కాదు, ఇంకా మిగతా వాళ్ళ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. అలా ఆయన నుండి నడిపించారు కదా. నడిపించాను. అప్పుడు మీకు చాలా ప్రౌడ్ అనిపించిందా? అట్లేం ఉండదండి, ఎవరున్నా ప్రౌడే. ఓకే. మా పార్టీలో మహిళల పట్ల వివక్ష ఉంటుందని ఒక వార్త ఉంది, అది వాస్తవా కాదా? కాదు, అబద్ధం, అదంతా చాలా కల్పితాలు అవన్నీ. ఈక్వల్గా చూస్తారు, దానికి మహిళల పట్ల అణచివేత వల్ల దానికి అదేం లేదు పార్టీలో. అంత న్యూసెన్స్గా చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు మీరు మానసికంగా దృఢంగా ఉన్నా, శారీరకంగా కొంత మహిళలకి కొన్ని వేరే వేరే విషయాల్లో వీక్నెస్ ఉంటుంది. ఆ విషయం గుర్తించి పార్టీ మీ పట్ల ఏమైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది? మిమ్మల్ని కాదు, టోటల్గా మహిళల గురించి అడుగుతున్నాను. చూపిస్తుంది, వాళ్ళకి కావాల్సినవి సమకూరుస్తుంది. వాళ్ళకు శారీరకంగా ఇంకేమన్నా బరువులాగా అనిపిస్తే ఆ బరువులు కూడా ఉంచదు. వాళ్ళ శరీరానికి ఎంతైతే అవసరం ఉంటుందో దాన్ని మాత్రమే వాళ్ళు కేర్ చేసేటట్టుగా ఉంచుతుంది, అంతే. పార్టీ మాట్లాడుతుంది, అది చాలా కేర్ తీసుకుంటుంది మహిళల పట్ల. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుగుతుంటాయి, పార్టీ అప్పుడు మీ అందరికీ నిర్వహిస్తుందా అవన్నీ? ఏమిస్తుంది? అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంటుంది, అప్పుడు పార్టీ గుర్తించి మీకు ప్రత్యేక కార్యక్రమాన్ని పెడుతుంటుందా? ప్రత్యేక కార్యక్రమం ఏమి ఉండదు మహిళలకి. అంటే బయట ఏమన్నా మీటింగ్స్ పెట్టడానికి అంటే దానికి మహిళా దినోత్సవానికి ప్రోగ్రామ్ చేయడానికి ఒక కార్యక్రమం ఇస్తుంది, అది దాన్ని బట్టి మేము అది చేస్తాము. నిరంతరం పార్టీ ప్రజలు ఇవే మీకు అంత రోజు పొద్దున్న లేచింది రాత్రి వరకు అవే ఉంటాయి. ఒకవైపు పోలీసులు వస్తారా, మరోవైపు పాములు ఉంటాయా, లేదా ఇంకోటి జంతువులు వస్తాయని ఆలోచిస్తుంటారు కదా. ఎప్పుడైనా వెసులుబాటుకి మీకు ఒక ప్రత్యేక కార్యక్రమం కానీ, వంట కార్యక్రమం కానీ, మహిళలందరికీ కూర్చోపెట్టి వంట వార్పు అని ఇలాంటివి ఏం చేయిస్తుంటుందా? అట్లా ఏం లేదన్న, డ్యూటీలు వేస్తుంది,
రోజు ఒక సంఖ్యను బట్టి 10 అవునమ్మా, మంది రోజు డ్యూటీ కాకుండా కొంచెం వెసులుబాటు ఉండాలి కదా. జెంట్స్ చేస్తారు, లేడీస్ చేస్తారు వంటలు. ఓన్లీ లేడీస్కే పరిమితం కాదు ఇక్కడ ఉన్నట్టుగా. ఒకరికి వాళ్ళకి ఒకరు వీళ్ళకి ఉన్న సభ్యుల్లో రొటేషన్ అవుతుంది సర్కిల్గా. కానీ మీలో మీరు మహిళ కాబట్టి మీకు ప్రతి మహిళకి లోపల ఒకటి ఉంటుంది, మనకి ఏంటి ఏదో వంట చేయాలని లేదా ముగ్గు వేయాలని ఇంకోటి సరదాలు ఉంటాయి. అవన్నీ అలవాట్లే ఇక్కడే అలవాట్లు అన్నవి. అది పార్టీలో భావజాలము పరంగా అట్లాంటి ఆలోచన కూడా రాదు. ముగ్గు వేయాలని, చీరలు కట్టుకోవాలని ఇవన్నీ ఏముండవు. అట్లాంటి అలవాట్లు ఏముండవు. చాలా మారిపోతారు. ఓకే, అంటే అక్కడ అనుగుణంగా తయారైపోతారు. బొట్టు పెట్టుకోవాలని అవన్నీ ఏముండవు. కానీ ఇప్పుడు బడాకానా అని ఉంటాయమ్మా. ఎప్పుడైనా మంచి కార్యక్రమం జరిగింది అనుకోండి, ఒక మటన్ కోడో ఒక మేకను కోసుకుని తింటారు. అప్పుడు ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటాము, తింటాం అంతే. తినడం కాదు, మీరు వండుతుంటారా వాళ్ళు వండుతారా? ఆటపాట అట్లా ఏముండదు. అంటే మనం ఇన్నర్ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు పాడడము, డ్యాన్స్ చేయడం అట్లాంటిది. ఈ ఒత్తిడి ఎలాగమ్మా మీరు తగ్గించుకోవాలి? ప్రతి మనిషికి ఒక స్థాయి వరకు ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి దిగడానికి పాటలు పాడతారు కొంతమంది డ్యాన్స్ వేస్తుంటారు. అటువంటి ఒత్తిడి తగ్గించుకోవడానికి మీకు ఏమైనా కార్యక్రమం ఉండేదా? ఏముండకపోయేదాన్ని. అట్లాంటి ఒత్తిడి అంత ఏమున్నది, దాన్ని ఒత్తిడి తగ్గించుకోవడం ప్రజల్లోకి వెళ్ళడమే అంతే. రిలీఫ్, చాలా రిలీఫ్ అవుతుంది అన్న. వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళని కలిసినప్పుడు, వాళ్ళ సమస్యలు విన్నప్పుడు, లేకపోతే వాళ్ళని అటు వైపుగా మీరు ఎప్పుడైనా ఒత్తిడి తగ్గించుకుని ప్రజలకు వెళ్ళారనుకోండి, వాళ్ళ రిసీవ్ చేసుకునే విధానం చూసి మీకు అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది దానికి. అంటే వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుని వాళ్ళ కష్టాలు చెప్తున్నప్పుడు అదే హ్యాపీనెస్. అవును. కానీ ఎప్పుడైనా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు గుర్తురారా? ఏం లేదండి, ఆల్రెడీ ఊళ్ళలోనే తిరుగుతున్నాం కాబట్టి అన్నిటికి సిద్ధపడిపోయినాం కదా. సిద్ధపడిపోయినప్పుడు అవన్నీ మళ్ళీ రిమైండ్కి రావు అవి. కానీ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబం మీద ఒత్తిడి పెరుగుంటుంది కదా, పోలీసులు నిర్బంధం? అప్పటికి ఏం లేదన్న నిర్బంధము. పోలీసులు ఒకప్పుడు ఇల్లు కూల్చోవడము, లేకపోతే అంత హరాస్మెంట్ చేయడము, అదంతా తగ్గిపోయింది కదా, చాలా తగ్గిపోయింది. సాఫ్ట్గా డీల్ చేయడం మొదలెట్టిండ్రు. సాఫ్ట్గా అంటే ఏమనకుండానే ఎస్పీనో తన హెడ్ క్వార్టర్స్ పిలుచుకోవడం, ఒక 2 సార్లు ఏమో పిలిపించుకున్నారంట. ఎవరిని? మా అమ్మని. తర్వాత ఏం లేదు మీ కూతుర్ని చెప్పు, స్టేట్మెంట్ ఇవ్వు రమ్మని, అంతే అనేసి మాట్లాడిందంట. అంతే. కొంత రేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండ్రు. రేషన్ మాకున్నది, మాకు రేషన్ అవసరం లేదని చెప్పేసింది అంతే. దానికి 12 సంవత్సరాలు ఉన్నారు కదా, 6 సంవత్సరాలు తర్వాత ఎక్కడ ఉన్నారు? తర్వాత 6 అంటే దాదాపుగా 9 ఇయర్స్ వరకు ప్రెస్ విభాగంలోనే పనిచేసిన. తర్వాత ఒరిస్సా వెళ్ళిన, ఆర్గనైజర్గా ఒరిస్సాకి వెళ్ళిపోయినాము. ఇక్కడ ఒరిస్సాలో? బలంగిరి, బరగడ్ బలంగిరి డిస్ట్రిక్ట్. ఒరిస్సా స్టేట్, బలంగిరి డిస్టిక్. అప్పటికి అటు స్ప్రెడ్ అవుతుంది పార్టీ కొత్తగా. ఆ కొత్త దాంట్లో అప్పటికి ఒక టీం పోయింది, ఒక 10 మందితో టీం వెళ్ళింది బలంగిరికి. ఆ టీము సరే ఇక్కడ దళాలు పనిచేయగలుగుతాయి అనుకున్నప్పుడు ఒక ప్లాటోను డీకే నుండి తీసింది. ఆ డీకేలో భాగంగా నేను కూడా వెళ్ళాను. ఎప్పటి నుంచో ప్రపోజ్ కూడా ఉండే పార్టీకి, నేను ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతా అనేది అంతని. అప్పుడు అంగీకరించి నన్ను పంపించింది. అటు ఎన్ని రోజులు పట్టిందమ్మా జర్నీకి? 1 మంత్ పట్టింది అన్న. ఛత్తీస్గఢ్ నుండి బలంగిరి 1 మంత్ వరకు. అక్కడ ఒడియా? అక్కడ ఒడియా. మీకు భాష ప్రభావం రాలేదా సమస్య? ఆల్రెడీ 10 మంది ముందు వెళ్ళారు కదా, వాళ్ళకి కొద్దిగా వచ్చు, ఎక్కువ రాదు. కాకపోతే హిందీ ఒడియా కొంత అర్థం కాదమ్మా. ఒడియా ఉంటది కదా, ప్యూర్లీ ఒడియానే ఉంటది. మన వాళ్ళకి ఏంటంటే హిందీ ఒడియా 2 మిక్స్ చేసి మాట్లాడేవాళ్ళు. అయితే గ్రామాలకు వెళ్తున్న క్రమంలో అక్కడ తెలంగాణ టైప్ అనుకోవాలి. కొంత బలంగిరి కొద్దిగా ఎడ్యుకేటెడ్, ట్రైబల్స్ కొన్ని సెక్షన్లు ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ మీరు ఆదివాసులు తీసుకున్న వాళ్ళు కొంచెం దండకార్యంతో పోల్చుకున్నప్పుడు, ఈ దండకార్య పీపుల్తో పోల్చుకున్నప్పుడు వాళ్ళకు ఇంకొద్దిగా అఫెన్స్, కొద్దిగా ఎడ్యుకేటెడ్గా ఉంటారు వాళ్ళు. దాంతో వాళ్ళ సపోర్ట్తో నేను 1 మంత్లో నేర్చేసుకున్నాను. అప్పుడు కూడా నేను అక్కడ ఏసీ మెంబర్గా దళంలో పనిచేశాను. నేను అక్కడ కూడా అవసరం ఉన్నప్పుడు ఒక ల్యాప్టాప్ తీసి కావాల్సిన కరపత్రాలు అవన్నీ టైప్ చేసేది. ఒడియాలో కూడా, ఒడియా కూడా వచ్చి ఇప్పటికి కూడా వచ్చాను ఒడియాలో. కూర్చోమని. ఇప్పుడు ఎవరైనా షాప్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఉంటే మాట్లాడతా వాళ్ళతో, ఒడియాలో మాట్లాడతాను.
కానీ అక్కడ ఆహారపు అలవాట్లు వేరేగా ఉంటాయి. పొకాలి అంటే వాటర్ పోస్తారు అన్నంలో, పెరుగులో వాటర్ పొక్కలు. చాలా ఇన్స్పైర్ అయి తినేది అది. ఇష్టపడ్డాం, చాలా ఇష్టపడ్డాం. పొక్కలని ఒక దగ్గర ఉంటుంది, ఇంకొక దగ్గర చెద్దనం అంటారు. కొంచెం తెలంగాణ ఆంధ్ర బార్డర్. బలంగిరిలో తెలుగు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. బలంగిరి టౌన్ లో ఎక్కువ స్వీట్ వాడతారు కదా, ఇబ్బంది రాలేదు? స్వీట్ అన్నిట్లో పెసరపప్పు తీసుకున్నా బెల్లం ఉంటది, జిలేబీ ఉంటాయి, రసగుల్లా, రసమలై. అన్ని ప్రాంతాలలో తినరు అది, అన్ని ప్రాంతాల్లో అవన్నీ ఏం తినరు. కాకపోతే వాళ్ళ తిండి అలవాట్లు ఈ వెదురు బొంగులది, అవును, అది ఎక్కువ డ్రై చేసి పెట్టుకునే వాళ్ళు. ఆలు ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళు, పప్పులు ఆలు బాగా. అక్కడ పార్టీని ప్రజలు స్వాగతం పలికారా? ఓన్ చేసుకున్నారు. అక్కడ సమస్య ఉంది అప్పుడు వాళ్ళకి సమస్యలు ఏం లేవు, వాళ్ళకి రోడ్లు కరెంటు కావాలని బాగా డిమాండ్ ఉండేది వాళ్ళ ప్రాంతానికి. పార్టీ ఏ విధంగా వాళ్ళు సహకరించింది? పార్టీ అప్పటికే చాలా డెవలప్డ్ అది కొంత. పార్టీ ఇంకా గ్రామాలకు ఒక పెత్తందారిది అనేది కొంత ఉండేది, వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళ సమాజానికి సంబంధించిన ఒకటే లీడరు దాన్ని గైడ్ చేసేవాడు. వాళ్ళు కొంత ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళ మూలంగా కొంత. అప్పుడు కొన్ని సాల్వ్ చేసింది అప్పుడు పార్టీ. అవునా? ఎంతకాలం చేశారా అక్కడ? అక్కడ ఒక 2 years చేశాను. అక్కడ గుర్తుండిపోయిన సంఘటన ఉందా? ఏముందన్న, అక్కడ గంధమర్దన్ చుట్టూ ఉన్న గ్రామాలు బాగా గుర్తుండిపోయినాయి. గంధమర్దన్ ఒక పెద్ద పర్వతం ఉంటుంది, అది ఎక్కాలంటే ఒక 1 hour పడుతుంది. స్లోగా స్పీడ్గా ఎక్కే వాళ్ళకి కూడా 1 hour పడుతుంది, కంపల్సరీ 1 hour ఎక్కాలి. అది ప్రజలు చెప్పేది ఏంటంటే ఆంజనేయుడు సంజీవిని తీసుకొస్తాడు ఆ పర్వతాన్ని అక్కడ పెట్టిండు అనేది అంటారు. ఔషధ మూలికలు బాగుంటాయి గంధమర్దన్ పర్వతంలో. బాక్సైట్ కూడా ఎక్కువ ఉంది అందులో. అది బాక్సైట్ తీయడానికి హెలిప్యాడ్ పైన, హెలిప్యాడ్ కోసము క్లీన్ చేసింది. అది పైకి ఎక్కితే అవుపడుతుంది. దాన్ని వ్యతిరేకించారు, గంధమర్దన్ కమిటీ అని పెట్టేసుకొని ఆ బాక్సైట్ని వ్యతిరేకిస్తే దాన్ని వెళ్ళిపోయింది అప్పటికి. అంటే మీరు అది ఎక్కి దిగడం అనేది కొంచెం ఇబ్బంది అయింది. టెరెన్ హార్డ్గానే ఉంటుంది. అది అక్కడ ఉండేది అది ఒకటే పెద్ద పర్వతం, అది చాలా విశాలమైన. అక్కడ ఎదుర్కొన్న సమస్య ఉందా మీకు? ఏం లేదన్నా, పర్వతం ఎక్కి దిగడం ఒకటే. ఆయాసపడుతూ అయినా పైకి ఎక్కితే మేఘాలు కిందికి అవుపడతాయి. మొత్తం టాప్ ఎక్కితే పైకి పూర్తిగా మేఘాలు కిందికి అవుపడతాయి, అంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది చూడగానే. అక్కడ ఎంతకాలం చేశారమ్మా? 2 years. తర్వాత కలహండికి అక్కడున్న ఒక టీము కలహండి తనతోని జంపన్నతోని సర్వే కోసం వెళ్ళినాము. అది వెళ్ళినప్పుడు కలహండి వైపు వెళ్ళినాం. కలహండి బర్గడ్ అంటున్నా, కలహండి కందమాలు మహాసముద్ర వైపు కొంత సర్వేకి వెళ్ళినప్పుడు అది బాగుందనే దాంతో ఎక్స్టెన్షన్గా భాగంగా అక్కడున్న బలంగిరిలో ఉన్న ఒక టీముని మళ్ళీ అటు వెళ్ళిపోయినాం అన్నమాట. ఇక అక్కడే డీవీసీ మెంబర్గా ప్రమోట్ చేసి కలహండి కందమాలు అక్కడ ఒక 3 years వరకు ఉన్నాం అక్కడ. 3 years వరకు. తర్వాత డీకోకి వచ్చేసినాం. 2017లో మేము బయటకు వచ్చేసాం. ఎందుకమ్మా 16 సంవత్సరాలు ప్రయాణం చేసిండు? 13 ఎందుకు మరి వెనక్కి రావాల్సి వచ్చింది? పార్టీలో కొంత సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు ఇద్దరిలో డిస్కషన్ అయ్యి వచ్చేసినాం. అంటే మీరు వస్తాను విషయం పార్టీకి చెప్పారా? సెంట్రల్ కమిటీకి చెప్పినాం. ఏమన్నారు? బలవంతంగా ఎవరైతే ఉంచరు కదన్నా, దాని లైన్కి సంబంధించింది కొంత ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేసి వాళ్ళే పంపించారు కదా. సరే, మనం ఒకసారి పార్టీలో ఉన్న విషయం మాట్లాడదాము. ఇటీవల పార్టీ తీసుకున్న కోవట్ అనే పేరు మీద రాధా హత్య మాట్లాడదాం ఆ విషయం. ఏముందన్న మాట్లాడడానికి ఇంకా మళ్ళీ కొత్తగా. అంటే పార్టీలో పనిచేయడం చేయించుకున్న తర్వాత, అంటే నాకు రాధ విషయం కాదు, జనరల్గా మాట్లాడుతాను, ద్రోహి అని ముద్రేయడం 7 సంవత్సరాలు చేరిన తర్వాత ఒక వ్యక్తిని ఎంతవరకు కరెక్ట్ అంటారు? 7 సంవత్సరాలు పనిచేసినప్పుడు పార్టీ సభ్యుడు, ఎక్కడో ఆయనకున్న వీక్ పాయింట్లో చిన్న జరిగింది అనుకోండి, కాదనట్లేదు నేను రాధా కాదు ఎవరైనా సరే కోవట్ మారినంటే వ్యక్తిగత కారణాలతో ఏదో వీక్ పాయింట్లో అవుతారు. ఆ వీక్ పాయింట్ ఫోన్ అలవాటు చేసింది కూడా పార్టీ వాళ్ళకి. ఆ వీక్నెస్లో హ్యూమన్ వీక్నెస్ ఉంటాయి, అమ్మ నాన్నతో మాట్లాడడంలో ఇంకోటి అందులో ఆమె మారి ఉండొచ్చు, నేను కాదు అని కూడా సమర్థించట్లేదు. ఆమె చేసే పని వల్ల పార్టీకి నష్టం కూడా జరిగి ఉండొచ్చు, అది కూడా కాదు. కానీ 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక ద్రోహి అని ముద్రేయడం ఎంతవరకు కరెక్ట్? నెంబర్ 1. నెంబర్ 2, మహిళ అని కూడా చూడకుండా, అంటే పార్టీలో మహిళైనా మగవారైనా ఎవరైనా ఒకటి వ్యత్యాసం ఉండదు,
ఇలా చేయడం నిర్ణయం వల్ల ప్రజల్లో పార్టీకి దూరం అవుతుందా అన్నది నెంబర్ 2. నెంబర్ 3, కొంతమంది ద్రోహులు అని అంటారు కొంతమందిని. అంటే పార్టీలో 20 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి ద్రోహి అవుతారా? కారు. మీరు చెప్పండి, 3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇప్పుడు రాధ విషయంలో ద్రోహిగా మారింది అనేది పార్టీయే చెప్పింది, వాస్తవం అది. అయితే కొన్ని పరిస్థితులను మూలంగా కొందరిని చంపచ్చు, దాని తీవ్రతను బట్టి కొందరిని చంపుతుంది, కొందరిని వదిలేస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ మూమెంట్కి సంబంధించిన వ్యక్తి ప్రభావితం బాగా చాలామంది కోట్ల మంది ప్రజలలో 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఎఫెక్టివ్ పడే వ్యక్తి కాబట్టి కొంత ఆలోచించి పార్టీ ఆలోచించి వదిలేయాల్సింది ఉండే అనేది కొంత అభిప్రాయం, నా అభిప్రాయంగా ఉండింది. అయితే అందరినీ పోలీసులను కూడా వదిలేసింది ఉంది, కొంత అరెస్ట్ చేసి తీసుకొచ్చి అవి చేసింది, క్షమించి వదిలిపెట్టింది. రాధ పట్ల తీసుకునే తప్పుపడతారా, సమర్థిస్తారా? సమర్థించడం అంటే దాని తీవ్రత ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు సమర్థించాలి కొన్నిటికి. అయితే ఇది పార్టీకి నష్టము కలుగుతుంది ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు ప్రజెంట్గా అయినా ఫ్యూచర్లో బలం తగ్గినప్పుడు, ఈ రాష్ట్రాలలో పార్టీకి బలం తగ్గినప్పుడు వదిలేస్తే ఇంకెక్కువ సింపతి ఉండేది పార్టీ పైన. అంటే ఒకవేళ మీరు అన్నట్లుగా వదిలిపెట్టుంటే ప్రజల్లో ఇంకా సానుభూతి పెరుగుంటేది కదా పార్టీ. అవును, ప్రజలు కూడా అటువైపు వెళ్ళడానికి అడుగులు వేసి ఉండేవారు కదా. ఒక రాధను చంపడం వల్ల ఏకీభవిస్తుంది దాంతో పార్టీకి ఇప్పుడు ప్రజల మధ్యన గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల పార్టీ మీద కొంచెం దూరం అవుతారు. అదే క్షమించి వదిలిపెట్టి ఉంటే పార్టీ మీద సింపతి నుంచి ఉండేది, రాధ పట్ల వ్యతిరేకత వచ్చేది ప్రజల్లో, పార్టీకి ఇంకొంతమంది వెళ్ళేవారు. ఈ తీసుకున్న నిర్ణయం పార్టీకి నష్టం అని నేను అంటాను, మీరేమంటారు? నష్టమే చేకూరుస్తుంది, అది పార్టీ ఆలోచించుకోవాలి. అది పార్టీ నిర్ణయం అనుకున్నాం, మన ఐడియల్ ప్రకారంగా మనం మాట్లాడుతున్నాం. అది అంతే, ఇది పార్టీ నిర్ణయం, పార్టీ ఐడియాలజీ. కానీ జస్ట్ జనరల్ ఒపీనియన్ చెప్తాను తప్ప నేనే సమర్థించట్లేదు, చేయట్లేదు. రైట్. ఇటీవల కాలం చూస్తున్నాం ఎన్కౌంటర్లు, వరుస ఎన్కౌంటర్లు చూస్తున్నాం మనం చాలా విషయాలు. దీనికి ఆగాలంటే ఏం చేయాలి? దాన్ని ఆగాలంటే పార్టీ రాజకీయంగా బలంగా ఇంకా ముందుకు రావాలి, దాన్ని అఫెన్సివ్ ఉండాలి. అఫెన్సివ్ తగ్గింది కాబట్టి ఈ దాడులు జరుగుతున్నాయని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానీ, జార్ఖండ్లో కానీ, ఒడిశాలో కానీ దీన్ని పులి స్టాప్ పెట్టాలంటే మీరు 12-13 సంవత్సరాలు పనిచేసిన ఒక సభ్యురాలుగా, మాజీ సభ్యురాలుగా చెప్పండి, ఏం చేయమంటారు? పార్టీకి ఏం చేయమంటారు? ప్రభుత్వంకి ఏం చేయాలి? ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది ఇందులో. ప్రభుత్వం చేయించేదంతా ప్రభుత్వమే. ఇప్పుడు ఆర్మీ ఫోర్స్ అయినా ఇదైనా కూడా ప్రభుత్వం పంపిస్తేనే అది మూవ్ అవుతుంది. వాళ్ళు కూడా ఉద్యోగస్తులు, ఉద్యోగ పరంగా వాళ్ళు ఆ విధిని నిర్వర్తిస్తున్నారు. అది ప్రభుత్వం ఏం చేయాలి? అంటే విప్లవం అనేది ఎప్పుడు ఆగదు, సమస్యలు ఉన్నంత కాలము ఆగదు. అది ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్లో ఆగితే ఇంకొకరు వస్తుంది, రూపం మారుతుంది తప్ప ఆపడం ఎవరి తరం కాదు. కానీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రజలకి కానీ, జార్ఖండ్ ప్రజలకు కానీ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం పార్టీతో చర్చలు జరపాలి, ఫస్ట్ పాయింట్. అది చర్చలు జరపడానికి అన్ని అవకాశాలు ఇవ్వాలి, వెసులుబాటు కల్పించాలి ప్రభుత్వాలు. ఇది నేను కోరేది. చర్చలు పిలుస్తున్నారు కదా ఛత్తీస్గఢ్. ఒకవైపు చంపుకుంటూ సరెండర్ అయితే రావాలి, అప్పుడు చర్చలు చేస్తాము అనే మాట కొంత ఈ మధ్య కాలంలో వినబడుతుంది. ఒకవైపు చంపుతూ సరెండర్ కావాలన్నప్పుడు చర్చలు చేస్తామనేది ఏంటి గ్యారంటీ ఏముంటుంది దాంట్లో? ఉండదు కదా. ఇంకొక డిమాండ్ తెరపైకి వచ్చిందండి, పార్టీలో సరెండర్ అయితే ఒక పాలసీ ఉంటుంది, అదేవిధంగా పార్టీలో పోలీసుల ద్వారా ఎన్కౌంటర్ చనిపోయిన కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలనేది ఒక డిమాండ్ రాబోతుంది. దానికి మీరేమంటారు? సమర్థిస్తారా, వద్దంటారు? పోలీసులను ఆదుకోవాలన్నా కాదమ్మా, పోలీసు ఎన్కౌంటర్ చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి కదా, పార్టీ ఆ కుటుంబాలకి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలనేది ఒక డిమాండ్ వస్తుంది. ఈ మధ్యలో వచ్చిందా? ప్రభుత్వమే చంపించిన తర్వాత, ప్రభుత్వం ఆదుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? అది ఒకవేళ ప్రభుత్వమే హత్య చేసింది, అది హత్య చేసినా విధిలో భాగం జరిగినా రెండు కూడా చనిపోయిన వాళ్ళు కానీ, చంపబడ్డ వాళ్ళు కానీ ఇద్దరు భారతదేశ పౌరులే. అవునా? అవును. పార్టీలకు వెళ్ళి త్యాగాలు చేసిన కుటుంబాలు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాల ఆదుకోసం బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే వాళ్ళు పార్టీలో ఉన్నంత మాత్రాన్ని వీళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఆదుకున్నారంటే అది కాదు, ఎవరిని పార్టీలో ఉన్న వాళ్ళు. కానీ వాళ్ళకు ఒక ఏదో ఉపాధి కల్పించాలి కదా అనేది ఒక వాదన ఉంది. అది ప్రజలే ఆలోచిస్తారు, వాళ్ళు ఓన్ చేసుకుంటారా, తీసుకుంటామా లేదా అనేది వాళ్ళకే వదిలేయాలి. ఇంకా ఓకే, మీరు బయటకు వచ్చారు సరెండర్ అయిపోయిన తర్వాత, ఏం చేస్తున్నారండి మీరు? ఏముంది, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు బిజినెస్ పెట్టాము, ఒక 5 years నడిపించాము.
తర్వాత ఇప్పుడైతే ఏం లేదు. పార్టీలు ఉన్నప్పుడు మీకు ప్రజలు పార్టీ తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. లేదు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల రాజకీయాలు కనిపిస్తుంటాయి. వ్యక్తులు మనుషులు కనిపిస్తారు, వెనక నుంచి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కనిపిస్తుంటారు. స్వార్థం వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంటుందండి. చాలా బాధ అనిపించేది. ఇంత స్వార్థంతో కూడుకున్న వాళ్ళు పక్క నుండి కూడా స్వార్థంతో. పార్టీలో ఒక మాట, మన నీడని మనమే నమ్మొద్దు, అంత శత్రువులు అనే మాట ఇప్పటికి కూడా అది వాస్తవమే. నిత్య జీవితంలో మన నీడని మనం కూడా నమ్ముకోవద్దు, నమ్మొద్దు అనే మాట ఉంది. ఫైనల్గా చెప్పమ్మా, ఇప్పుడున్న అమ్మాయిలకి ఇప్పుడు రకరకాల, ఇప్పుడు మీలాగా ఐడియాలతో వెళ్ళి ప్రజలు అనే ఆలోచన, ప్రజలు వాళ్ళు బాగుండాలి అని కోరుకునే యువత లేదు ఇప్పుడు. ఇప్పుడు అంతా విలాసాలు దానికి అలవాటు పడుతున్నాం, కొంతమంది ఉన్నారు. స్వార్థం అనేది పెరిగింది మీకు చెప్తున్నట్లుగా. ఇప్పుడున్న యువతకి, అమ్మాయిలకి డ్రగ్స్కి దానికి పోకుండా చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఇచ్చే మెసేజ్ ఏముంది, దానికి ఈ కల్చర్ మారాలి, ఈ సంస్కృతి అనేది మారాలి. ఇప్పుడున్న సంస్కృతి పెట్టుబడిదారి సామ్రాజ్యవాద సంస్కృతి. ఈ సంస్కృతిలో భాగంగానే వీళ్ళందరూ దానికి అట్రాక్ట్ అవుతున్నారు, దానికి లోన్ అవుతున్నారు, ఆ భావజాలం వైపు వెళ్తున్నారు. దీన్ని మార్చాలంటే ఓన్లీ సోషలిస్టు కమ్యూనిజమే దీనికి కరెక్ట్ అయిన సమాధానం. అది ఎప్పుడు వస్తుంది అనేది మనం వేచి ఉండాల్సింది. అటువైపు కొంత ఆలోచించాలి. ఇప్పుడున్న యూత్ కూడా వాళ్ళ సమస్యలపైన ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకోవాలనేది ఆలోచనలో పడాలి. పడకపోతే దానికి బలైపోతారు. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. ప్రజల్లో మార్పు రావాలి, ముఖ్యంగా యువతలో మార్పు రావాలంటున్నారు రజతక్క అలియాస్ అనిత. ఆమె చెప్తున్నట్లుగా మీలో స్వార్థం తగ్గించుకోండి, సమాజం కోసం మీరు కొంత ఆలోచిస్తే ఖచ్చితంగా రేపు జనరేషన్ అంతా కూడా మీకు అందరు గులామై ఉంటారు, లేదంటే ఎప్పుడు కూడా మీరు కూడా చరిత్రలో పక్కన వచ్చి అయిపోతారంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆమె ఆర్థికంగా స్ట్రాంగ్ ఉన్నా ప్రజల కోసం వెళ్ళాలన్న ఆలోచనతో వెళ్ళారు తప్ప ఆమెకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. వెళ్ళిన తర్వాత పార్టీలో 13 సంవత్సరాలు పనిచేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న సమాజంలో జరుగుతున్న ఈ స్వార్థం కుట్ర చూసిన తర్వాత ఇటువంటి సమాజం కోసం నేను 13 సంవత్సరాల పార్టీలో పనిచేశాననే ఒక భావన వాళ్ళలో ఏర్పడింది. ఇటువంటి భావన రాకుండా ఉండాలంటే మనలో మార్పు రావాలి. మనలో సోషల్ మార్పు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఖచ్చితంగా మనం రేపొద్దున మంచి సమాజాన్ని మనం చూస్తామంటూ తెలుస్తుంది. ఇది అనిత అలియాస్ రచితతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. నమస్తే.